ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను కొన్ని మీషో ప్రోడక్ట్స్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను ఈ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా వాడుతూ ఉన్నాను. సో నాకు ఎట్లా యూస్ఫుల్ అనిపించినాయో మీకు కూడా హెల్ప్ఫుల్ అనిపిస్తాయేమో అనేసి ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో పదండి, మన ఫస్ట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ప్రోడక్ట్ వచ్చేసి లూఫా అండి. లూఫా కాదు, గ్లవ్. ఓకే, బేదింగ్ గ్లవ్. ఇది మామూలుగా యూజువల్గా చూడండి, మనం లూఫాస్ యూజ్ చేస్తాము పొద్దునే స్నానం చేసేటప్పుడు. కానీ దీంట్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, కొన్నిసార్లు బాగా నురగ వస్తుంది. మనం దీన్ని క్లీన్ చేయడానికి చాలా నీళ్లు వేస్ట్ అవుతాయి, మీరు గమనించారో లేదో. సో కొన్నిసార్లు మనం తొందరలో ఉన్నప్పుడు దీన్ని సరిగా క్లీన్ చేయలేదనుకోండి, మన బాడీ డర్ట్ అంతా దీంట్లోనే ఉండిపోతుంది. అక్కడ బ్యాక్టీరియా ఇదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ లూఫా కంటే కూడా మనం స్నానం చేసేటప్పుడు ఇటువంటి గ్లవ్ చూడండి, చాలా మంచిగా ఉంటుంది. ఇది మైక్రో ఫైబర్ క్లాత్తో చేసింది, కొంచెం స్ట్రెచీగానే ఉంటుందండి. జస్ట్ ఏం లేదు, కానీ ఇది ఒకటే వస్తుందండి. మరి ఫస్ట్ మీరు ఒకసారి ఇది చేసుకొని మళ్ళీ ఇంకో చేతిలో చేసుకొని ఒకటే గ్లవ్ వస్తుంది మీకు. ఇది చాలా హైజీనిక్ చూడండి. జస్ట్ మనం కొంచెం షవర్ జెల్ దీంట్లో వేసుకొని నురగ వచ్చిన తర్వాత ఇలా చేసేస్తే మనం కడిగి పెట్టేసామంటే ఓకే. దీని ఎందుకు యూస్ఫుల్ అంటే చూడండి, ఇట్ విల్ ఎక్స్ఫోలియేట్, చక్కగా మీ డెడ్ స్కిన్ అంతా తీసేస్తుంది. అండ్ చాలామందికి చూడండి ఇక్కడ వీపులో యాక్నే టైప్ ఉంటాయి, ఎందుకంటే పోర్స్ క్లాగ్ అయిపోయి అక్కడ యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు చూడండి, మీరు ఇటువంటి గ్లవ్ యూజ్ చేస్తే స్క్రబ్ లాగా మీకు డెడ్ స్కిన్ అంతా పోయి పోర్స్ ఓపెన్ అయ్యి ఒక మంచి స్కిన్ కూడా చాలా హెల్దీ రేడియంట్గా అవుతుందండి ఓవర్ అ పీరియడ్, నాట్ ద వెరీ ఫస్ట్ డే. అలా అనేసి నేను తెప్పించుకొని యూజ్ చేస్తున్నాను. ఇది చాలా కన్వీనియంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ హైజీనిక్ ఆల్సో, ఎందుకంటే ఇది వాష్ చేస్తే దీంట్లో బ్యాక్టీరియా ఉండేది చాలా తక్కువ నీళ్లు పడతాయండి. సో ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ, ఒక లూప్ కూడా ఉంది చూడండి, మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకొని పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు క్లీన్ అండ్ వెరీ యూస్ఫుల్. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రోడక్ట్కి వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ మామ్స్ హైజీన్. ఇదొక ఫాయిల్. ఇదేంట, మనం యూజువలీ అల్యూమినియం ఫాయిల్స్ కూడా మంచిది కాదంటాం కదండి ఫుడ్ ర్యాపింగ్కి. ఇది పార్చ్మెంట్ పేపర్ చూడండి. ఇది సమ్ 3 మీటర్స్ ఎంతో లెంగ్త్లో, చాలా ఇక్కడ చూడండి మీకు చాలా రోజులు వస్తుంది. అండ్ ఇది ప్యాక్ ఆఫ్ 2 వస్తాయండి. సో ఇదేంటంటే మనం ఫాయిల్ పేపర్ లాగానే, కానీ ఇది బటర్ పేపర్. ఇది చూడండి, యూజువలీ పిల్లలకి టిఫిన్స్లో పెట్టడానికి, ఆఫీసెస్కి పంపించడానికి, హస్బెండ్స్కి వాళ్ళ ఫుడ్ కొంచెం సేపు కాదు, చాలా మట్టుకు వామ్గా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ సోక్ చేసేసుకుంటుంది ఇది. ఓకే, సో మీరు ఫుడ్ ప్యాకింగ్ కోసం వాడుకోవచ్చు. ఆఫీస్ మీ హస్బెండ్స్కి కూడా ఏదైనా ఫుడ్ వామ్గా ఉంటుంది, చపాతీలు అలాంటివి ఏమన్నా ఉంటే మీకు చాలా బాగుంటుందండి. అయిపోయింది చూడండి. ఇది ఓపెన్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను అది ప్లాస్టర్ పెట్టినందుకు ప్లాస్టర్ తీసిన చిరిగిపోయింది. లేదంటే చూడండి ఇట్లా రోల్ లాగా ఉంటుంది. అండ్ మీరు ఇది యూజ్ అయిపోయిన తర్వాత నీట్గా తీసి దీంట్లో పెట్టుకోవచ్చండి. దిస్ ఇస్ వెరీ హైజీనిక్ యాక్చువల్లీ. ఫాయిల్ కంటే ఒకవేళ మీరు అల్యూమినియం ఫాయిల్స్ యూజ్ చేస్తుంటే ప్లీజ్ స్టాప్ యూజింగ్ దట్. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్ టు యూస్. అండ్ ఈ కంపెనీ వాళ్ళు చూడండి చాలా రోజుల నుండి మార్కెట్లో ఉన్నారు. సో వెరీ ట్రస్టెడ్ ప్రోడక్ట్. నేనైతే దిస్ యూ విల్ గెట్ ఇన్ ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. ఒకటి నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను, అయిపోయింది. అదే మీకోసమే ఇది సెకండ్ ప్రోడక్ట్ మీకోసమే మీ ముందే తీసాను చూడండి. చాలా రోజులు వస్తుందండి, ఇది మస్ట్ బై ప్రోడక్ట్. ఇంకోటి దీని మంచి యూజ్ ఏంటంటే కేక్స్, ఫర్ బేకింగ్ కేక్స్. ఒకవేళ మీరు కేక్స్ బేక్ చేసేటట్టయితే బటర్ పేపర్ కింద వేస్తే గిన కేక్ టిన్లో అస్సలు అంటుకోదండి. ఎంత నీట్గా మీరు డిమోల్డ్ చేయొచ్చు అంటే అదొకటి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ బేకింగ్ అనో, మీరు పిల్లల టిఫిన్స్కి, దానికి హస్బెండ్స్ ఆఫీసెస్కి టిఫిన్స్కి పంపించవచ్చు. ఓకే, దిస్ ఈస్ అ వెరీ నైస్ ప్రోడక్ట్. నేను ఇవన్నీ లింక్స్ కింద ఇచ్చేస్తానండి, చెక్అవుట్. మన నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి, మేడం ఎన్ని చాలా మీరు అడెసివ్ వస్తువులే వాడతారు అని మీరు ఆశ్చర్యపోతారేమో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫైండ్స్ అండి ఆన్ మీషో.
సో మీషో చాలా ట్రస్టెడ్, మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు హ్యాపీగా ఆన్ టైం డెలివరీ ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ ఏదన్నా డ్యామేజ్ అది ఉన్నా కానీ ఈజీ రిటర్న్స్. అండ్ చాలా ట్రస్టెడ్ యాప్ అండి. ఇది చూడండి, ఇది ఒక క్రిస్టల్ టైప్ ఉంది, మీకు కనిపిస్తుందా? మీకు కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నానో చేయగలుగుతున్నానో నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా బాగుందండి. ఇది క్రిస్టల్ లాగా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ అడెసివ్, చిన్న ఇట్లా స్టిక్కర్ లాగా ఉంటుందండి. అది పీల్ చేసేసి కొన్నిసార్లు మనకు చూడండి డ్రావర్స్వి నాబ్స్ అవి పోతుంటాయి, పాతగా అయిపోయి ఉంటాయి, లేకుంటే పెయింట్ వెళ్ళిపోయి అట్లా ఉన్నప్పుడు మీరు ఇది యూజ్ చేయండి. ఎంత చూడటానికి కూడా ఇట్ లుక్స్ వెరీ క్లాసీ. యాక్చువల్లీ ఇట్ లుక్స్ లైక్ ఎ క్రిస్టల్, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ క్రిస్టల్, ఇట్ ఈస్ ప్లాస్టిక్ కటింగ్స్ తోటి ఉంది. సో మీరు డ్రావర్స్ ఎక్కడన్నా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నాబ్స్ ఏదైనా చేంజ్ చేసి కొంచెం క్లాసీ లుక్ కావాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా, జస్ట్ లైక్ ఇప్పుడు చూపించాను చూడండి, ఇట్లాంటి లూఫాస్ అవి బాత్రూంలో హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. నేనైతే యూ విల్ గెట్ ప్యాక్ ఆఫ్ ఫోర్ వస్తాయి. చాలా రీజనబుల్ ప్రైస్. అసలు ఇటువంటి ఇన్నోవేటివ్ ఇవి దొరకడం కూడా చాలా కష్టం. అయితే దీన్ని నేను ఇదొకటి ఉంది, 2 నా ఫ్రెండ్కి ఇచ్చేసాను, ఇంకొకటి నేను నా అక్వేరియం మీద యూజ్ చేశాను. నేను మీకు పిక్ పెట్టేస్తాను చూడండి. మీరు వీలైతే తప్పకుండా ఇది తీసుకోండి. బాత్రూమ్స్లో, కబర్డ్స్లో, వార్డ్రోబ్స్లో, ఎక్కడ కిచెన్లో కూడా ఏదైనా హ్యాంగ్ చేయడానికి చాలా స్మార్ట్ లుక్ ఉంటుంది. ఓకే, జస్ట్ గో ఫర్ ఇట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనే చెప్పాలండి. నేను చాలా యూట్యూబ్లో చూసి ఒకసారి ట్రై చేస్తాంలే అనేసి తీసుకొని వచ్చుకున్నాను. యూజువల్లీ నేను ఐఎమ్ నాట్ అ కైండ్ ఆఫ్ పర్సన్. ఆ పకోడీలు అవన్నీ చాలా తక్కువ చేశాను, డీప్ ఫ్రైస్ చాలా తక్కువ చేస్తాను, కానీ నేను తెప్పించుకొని చూసానండి. ఎప్పుడైనా చేయాలంటే స్పెషల్లీ ఈరోజు రేపు యంగ్ గర్ల్స్కి అంతా శనగపిండిలో అంతా చేసి పెట్టి కలిపి మనం ఇట్లా వేస్తూ ఉంటాము. అవన్నీ అలవాటు ఉండవు. ఎవ్రీథింగ్ అంటే చాలా హైజీనిక్గా ఉండాలి అని అనుకుంటారు కదండి. ఒక చిన్న మీరు దేంట్లో ఉన్న పాత్రలో అవన్నీ రెడీ చేసేసుకోండి. మిక్స్చర్, నో నీడ్ ఆఫ్ యూజింగ్ యువర్ హ్యాండ్స్. స్పూన్తోనే అన్నీ శనగపిండి, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, సాల్ట్ అన్నీ వేసేసుకుని మీ టేస్ట్ని బట్టి అన్ని స్పూన్తోనే మీరు బ్యాటర్ చేసుకొని, చాలా రన్నీగా ఉండకూడదండి. బ్యాటర్ కొంచెం థిక్గానే ఉంటే ఆ స్పూన్తోనే అన్ని దీంట్లో ఫిల్ చేసేసుకోండి. ఇట్లా గ్రూవ్స్ లాగా ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తుందో లేదో నాకు కనిపిస్తుందా? ఇట్లా గ్రూవ్స్ లాగా ఉన్నాయి చూడండి. దీనికి ఇట్లా కట్ ఉన్నాయి, విచ్ విల్ గెట్ ఇన్ టు దిస్ గ్రూవ్స్. ఇట్లని మీరు చూడండి, అంతా దీంట్లో ఫిల్ చేసేసిన తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా వేయడమే. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి ఇట్లా పెట్టి ఇట్లా వేయడమే, ఇట్లా పెట్టి ఇట్లా వేయడమే. సో ఎంత బాగా మీరు పకోడీలు చేయొచ్చు అంటండి దీంతో. రియలీ ట్రస్ట్ మీ, నేను కూడా ట్రై చేశాను, నాకు అసలు అట్లాంటివి రానే రావు. అట్లాంటిది నేను కూడా ఐ కుడ్ ప్రిపేర్ పకోడీస్ సో వెల్. ఓకే, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్కి, వాళ్ళకి ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ టూల్. తప్పకుండా పర్చేస్ చేయండి. వెరీ వెరీ రీజనబుల్. అండ్ దిస్ ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో వెరీ నైస్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. సో నాట్ టు వరీ. సో మీరు తప్పకుండా ఇది పర్చేస్ చేయండి. నా తరఫు నుండి అయితే దీనికి నేను 10 on 10 ఇస్తానండి. ఎందుకంటే ఇదే కాదు, ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే పకోడీలు అవి వేసుకోవచ్చు. పునుగులు, స్పెషలీ మినప్పిండితో చేసిన ఏమన్నా చాలా నీట్గా వస్తాయండి. అంటే అన్నీ ఒకే సైజ్ బాల్స్ ఇట్లా వస్తాయి. మీకు యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే కీమా ఉండలు చేస్తారు కదా, అది కూడా చాలా నీట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా రన్నీగా ఉండదు చూడండి, కొంచెం గట్టిగానే ఉంటుంది కదా. అవి పెట్టేసి ఇట్లా చేసేసుకుంటే మీకు హ్యాపీగా సేమ్ సైజ్ ఉండలు వస్తాయండి. ఓకేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇదేంటో గెస్ట్ చేశారా? ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇది ఆర్గనైజర్. సి ఐ షో యూ. దిస్ ఈజ్ అ హ్యాండ్ బ్యాగ్ ఆర్గనైజర్. ఓకే, అసలు ఎంత బాగుందంటే అండి ఇది. నేను ఊరికే హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తాను. ఐ డోంట్ గో అవుట్ రెగ్యులర్లీ. ఐఎమ్ అ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాను. కానీ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి నా దగ్గరే ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్ ఉన్నాయంటే
వర్కింగ్ ఉమెన్ దగ్గర ఎన్ని ఉంటాయి చూడండి, వాటన్నిటినీ మనం స్టోర్ చేసుకోవడం, నాకైతే ఈ వెతుక్కోవడం ఒక పెద్ద టాస్క్. ఎక్కడ పెట్టేస్తానో ఇక్కడ అయిపోతాయి, దుమ్ము పట్టకుండా. ఇది చాలా మంచి ఆర్గనైజర్. చూడండి దీంట్లో నేను ఎన్ని పెట్టానంటే 1 2 3 4 party wear clutch, 5 and envelope clutch, 6 7 8 and lastly 9. అండ్ దీని సైజెస్ కూడా చూడండి పెద్దగానే ఉన్నాయి. 9 10. నాకే ఆశ్చర్యం ఉంది, నా దగ్గర ఇన్ని ఎప్పుడు కలెక్ట్ అయిపోయాను, పెట్టేసి మర్చిపోయాను చూడండి. అండ్ లాస్ట్ పెద్దది, ఎప్పుడన్నా నేను షాపింగ్కి అట్లా వెళ్తే నేను క్యారీ చేస్తానండి. ఇవన్నీ చిన్న క్లచెస్ ఇవన్నీ. సో ఇవన్నీ ఎంత సేఫ్గా ఉన్నాయంటే, ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ ఇది వచ్చేసింది కాబట్టి యూ విల్ నో. అసలు యాక్చువల్లీ సడన్గా పిక్ చేయాలంటే కూడా, వెతకాలంటే కూడా పని లేదండి, అన్నీ క్లియర్ కనిపిస్తాయి కాబట్టి విచ్ ఎవర్ మీకు ఏదైతే అవసరం ఉందో అది టక్కున మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ దీనికి చూడండి ఒక మంచి జిప్ ఉంది. కావాలంటే ఇట్లా పట్టుకొని పెట్టడానికి హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ వెరీ వెరీ కన్వీనియంట్ అండి. ఇట్స్ అ హ్యూజ్ బ్యాగ్, సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మీరు తప్పకుండా ఇది ప్రతి ఒక్క లేడీ కొని పెట్టుకుంటే, అండ్ ప్రైస్ ఇస్ డామ్ రీజనబుల్, లెట్ మీ టెల్ యూ. సో అందుకనే కళ్ళు మూసుకొని మీరు యూ కెన్ గో ఫర్ దిస్ ఆల్సో 10 on 10. ఓకే. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్ మీకు ఈరోజు నచ్చిందని అనుకుంటాను. సో మళ్ళీ మనం కలిసే వరకు బాయ్.